నాకు అసలు డాన్సే రాదండి. మరి ఆ రోజు రెచ్చిపోయి చేశారు? అదేదో అప్పుడున్న మూడ్లో నాకొచ్చిన స్టెప్స్ వేశాను. కానీ మాకు అదే నచ్చింది బాబాయ్. ఇప్పుడు అలాగే డాన్స్ చేయండి. నో, నేను చేయలేను. గౌతమ్ గారు, మీరు చేయాల్సిందే. అయ్యో ప్లీజ్ ఝాన్సీ గారు, నా మూడేం బాలేదు. గౌతమ్ గారు, మీ బ్రెయిన్లోకి ఈ మ్యూజిక్ తీసుకుంటే లోపలున్న చెత్త అంతా బయటికి పోతుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. బాడీకి పని చెప్తే బ్రెయిన్ ఆటోమేటిక్ గా దాని మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. కమాన్ గౌతమ్ గారు, ప్లీజ్ ప్లీజ్ రండి. స్వీటీ, బాబాయ్ డాన్స్ చేయి బాబాయ్. గౌతమ్ గారు ప్లీజ్, స్వీటీ ప్లీజ్ రండి. నాకు ఆయాసంగా ఉంది. గుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు, ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు. స్వీటీ, ఏమైందమ్మా? ఏమో పిన్ని, బాగా నీరసంగా అనిపిస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా నువ్వు? వేసుకున్నాను. నిజం చెప్పు, వేసుకున్నావా లేదా? వేసుకున్నాను పిన్ని, ప్రామిస్. అయ్యో సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పదా. లేదు పిన్ని, నేను డాన్స్ చేస్తా. బాబాయ్ని తీసుకొచ్చాం కదా, మళ్ళీ నేను వెళ్ళిపోతా ఎలా? స్వీటీ, మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? వంశీ, నువ్వు అక్కని తీసుకెళ్ళు. ఒక్కసారిగా స్వీటీ అలా పడిపోయేసరికి నేను కంగారు పడ్డాను. మీరు ఈ పరిస్థితుల్లో కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మేమే మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాం. ఒక రకంగా మీకు ఈ పరిస్థితి రావడానికి మేం కూడా కారణమే. నా మూలంగా, పిల్లల మూలంగా మీరు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. అయ్యో మీరు అలా అనకండి ఝాన్సీ గారు, పిల్లలు వింటే బాధపడతారు. వాళ్ళు బాధపడాలని కాదు, నిజం చెప్తున్నాను. మా కోసం, మా సేఫ్టీ కోసం మీరు ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ఎంతో రిస్క్ చేశారు. దానివల్లే కదా ఈరోజు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. అదే నేను మీకు ఈ విషయం చెప్పకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. మా కోసం అంత చేసిన మిమ్మల్ని ఇలా చూస్తూ ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? మీరు మంచి మనిషే కాదు, మా మనిషి. హలో రాణి గారు, గుర్తున్నానా? ఎలా మర్చిపోతావులే, నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాను కదా. అరెరే, కాయిల్డ్ కోబ్రాలా కస్సునలేస్తున్నావే. నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా. నీకప్పుడు అన్యాయం చేసుండొచ్చు, నీ వయసుకు మాత్రం న్యాయం చేశాను కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఏంటి, పెళ్ళైన తర్వాత
కొంచెం ఆవేశం ఎక్కువైందనుకుంటా. బై ది వే కంగ్రాట్స్. ఎవరెత్తునో? నీ మొగుడా? ఆహా, అందగాడే. వాట్సప్ బ్రో. థ్యాంక్స్ బ్రో. నీది చాలా గొప్ప గుండె. రాణికి లైఫ్ ఇచ్చావు. బాగా చూసుకో, మన మనిషే. జైల్లో చెప్పకూడదు. నీకు ఇంకా వంట పట్టినట్లేదు. తిక్కగా మాట్లాడుతున్నావు. ఏంటి బ్రో, ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు? సరేలే, జరిగిందేది మనసులో పెట్టుకోకు. రాణిని బాగా చూసుకో. చూసుకుంటావులే. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడే పిట్టలాడిపోతున్నావే. నోరు జరితే చెప్పు తెగిపోద్ది. చెప్పు తెగడం కాదు, నీ తాళి తెగిపోద్ది. ఒక్కసారి కాదు, నువ్వెన్నిసార్లు కట్టించుకుంటే అన్నిసార్లు తెగుద్ది. ఏం కూస్తున్నావురా? రాణి, కానిస్టేబుల్స్ టైం అవుతుంది, తీసుకురండి. పదా. రేయ్ పోరా. రాణి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కుక్కలు మురుగుతున్నాయని చెప్పి మనం కూడా మురుగుతావా? వాడి బుద్ధి మారలేదు, వదిలేసి. గౌతమ్ సార్, నమస్తే సార్. నమస్తే మృణాలిని మేడం. ఏంటి మేడం, నన్ను మర్చిపోయారా? నేను మీ పాత క్లయింట్ని. లక్షలు ఫీజు తీసుకుని నేరుగా నన్ను జైలుకి వెళ్ళేలా చేశారు కదా. ఎన్ని రోజులైంది మేడం మిమ్మల్ని చూసి? మిస్ యూ మేడం, మిస్ యూ సార్. ఓవర్ యాక్షన్ ఆపి కోర్టులోకి నడుస్తా మేడం. లోపలికెళ్ళాక మీరే మాట్లాడతారు కదా, కనీసం ఇక్కడైనా నన్ను మాట్లాడివ్వండి. గౌతమ్ సార్, ఐ రియల్లీ పిటీ యూ. మీ కేసుని మృణాలిని మేడం గారికి అప్పగించారు కదా, సో సాడ్. ఎందుకో అలా చెప్పాలనిపించింది సార్. అయినా బయట చాలా మంచి లాయర్లు ఉన్నారు కదా, ఫీజు లేకుండా ఫ్రీగా వస్తున్నారని కేసు మేడం గారికి ఇచ్చారా ఏంటి? ఏయ్, నోరు మూస్తావా? అయ్యో, రెస్పెక్ట్ ఇవ్వండి మేడం. నేను ఒకప్పుడు మీ క్లయింట్నే. గౌతమ్ సార్, నేను చెప్పేది సీరియస్గా వినండి. మేడంని నమ్ముకుంటే అంతే, మనమే గెలుస్తాం. ఈ మృణాలినికి తిరుగులేదు, మన కేసుకి ఎదురులేదు అని చెప్పారా? అవన్నీ నమ్మితే నాలాగే మీకు చెప్పకూడే. సర్లేండి, ఇది ఒకందుకు మంచిదే. జైల్లో సమవుజ్జీలు ఎవరూ లేక పరమ బోరింగ్గా ఉంది. మీరొస్తే చెరో సెల్లో ఉండొచ్చు. ఓకేనా గౌతమ్ సార్? రెడీగా ఉండండి. నేనెక్కడున్నా కింగే సార్. కానీ మీరు మాత్రం మళ్ళీ యూనిఫామ్ వేసుకోలేరు. మీరు వేసుకోబోయే నెక్స్ట్ ఫ్యాన్సీ డ్రెస్ ఏంటో తెలుసా? ఖైదీ డ్రెస్. నెల 2 నెలలు కాదు, లైఫ్ లాంగ్. వస్తారుగా, బ్యాలెన్స్ అకౌంట్ అక్కడ క్లియర్ చేసి. గౌతమ్, కానిస్టేబుల్స్ తన లోపల తీసుకురండి. వస్తాను సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్. వాడు మనిషి కాదు, మృగం.